భూపాలపల్లి నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలం రంగయ్యపల్లిలో అంగరంగ వైభవంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. కాగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో హనుమాన్ గుడి చైర్మన్ గుర్రాల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, కాంగ్రెస్ నాయకులు బొజ్జం రవి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రంగయ్యపల్లిలో సుమారు 16 లక్షల రూపాయలతో ఈరోజు ఈ రంగయ్యపల్లె గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. దీనికి కాంపౌండ్ వాళ్ళు కావాలని గ్రామస్తులు కోరడం జరిగింది. అది 10 లక్షలైన కాంపౌండ్ వాళ్ళు మంజూరు నేను ఇస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడికి ప్రహారీ గోడ కావాలని కోరారు. తప్పకుండా దానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రహారీ గోడ ఇస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అదే విధంగా పోచమ్మ తల్లి గుడి కూడా మంజూరై ఉంది. అదే విధంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి అంజన్న గుడికి కాంపౌండ్ వాళ్ళు ఒకటే రోజు నేను శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దేవాలయాలను కట్టుడే కాదు, ప్రతిష్ట చేసుకోవడమే కాదు, అదే విధంగా ఈ రోజు మనం ఏదైతే నిష్ఠతో గుడి కట్టుకున్నామో, ప్రతిష్ట చేసుకున్నామో, మనం రోజు స్నానం చేసి టిఫిన్ చేసి భోజనం ఏ రకంగా చేస్తున్నామో ఆ యొక్క అంజన్నకి ఈ రోజు ప్రాణ ప్రతిష్ట చేశాం. ఎల్లమ్మ తల్లికి కూడా ప్రాణ ప్రతిష్ట చేశాం. మీరు ప్రాణ ప్రతిష్ట చేస్తే ఆ తల్లికి కూడా మనం తినేట్టుగా భోజనం, ప్రసాదము, నైవేద్యం ఆ దేవునికి కూడా అందించాలి. ఈ అంజన్న స్వామి దేవాలయానికి కూడా పూజారి ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ పూజారి గనక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి కూడా నెలకు 10,000 రూపాయలు వచ్చే విధంగా కూడా చేస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు పూజలు అదే విధంగా జరిగే విధంగా చేయండి. ధూపదీప నైవేద్యం కింద 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయన ఖాతాలో పడే విధంగా చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పినటువంటి మాట మళ్ళా సంవత్సరానికి వార్షికోత్సవానికి వచ్చినప్పుడే ఏమైంది సార్ అంటే పనులు కావు. నా ఎంటబడి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా అది మీ బాధ్యతగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.